కుటుంబాలు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడు, నేను నిన్ను ఆదుకుంటాను. భక్తులు ఒంటరితనాన్ని అనుభవించిన ప్రతిసారి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. మీరు చూడండి, మోషే ఒంటరితనం అనుభవిస్తున్నాడా? అయితే మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడాడు. ఏలియాకి దేవుడే దిగి వచ్చి రొట్టెలు కాల్చిచ్చాడు. ఎలీషాతో దేవుడే ఉన్నాడు. యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత దేవదూతలు దిగి వచ్చి ఆయనకి పరిచర్య చేయించారు. మానవుడు ఒంటరితనం అనుభవించడం తప్పనిసరి. మానవుడు ఒంటరితనం అనుభవించేటప్పుడు దేవుడు మాట్లాడడం కూడా తప్పనిసరి. మనం ఒంటరితనం గురించి బాధలు పడితే దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోతాం. అసలు దేవుడు ఒంటరితనంలో ఉన్నప్పుడే ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పాఠాలు నేర్పిస్తాడు. చాలా మంది చెప్తారు, నేను నా జీవితాన్ని ఎప్పుడు తెలుసుకున్నానంటే అందరూ చేదరించుకున్నప్పుడే నాకు అర్థమైంది. నేను జీవితంలో ఇంత గొప్పగా ఎదగలిగాను అంటే నేను ఒంటరితనంలో ఉన్నప్పుడే. కాబట్టి యాకోబు యొక్క జీవితంలో యాకోబు మనకు నేర్పించే మొదటి పాఠం ఏంది? అతడు ఒంటరిగా మిగిలిపోయాను. అతడు మాత్రమే కాదు, మనమందరం కూడా ఏదో ఒక దశలో ఒంటరితనంగా మిగిలిపోతాము. అయితే మిగిలిపోయినప్పుడు ఏం చేయాలి? మనం దేవునితో సహవాసాన్ని కోరుకోవాలి. అప్పుడు జీవితాలు బాగుపడతాయి, జీవితాలు